ఛానల్. నా పేరు పావని. మీరు చూస్తున్నది పావని యూనివర్స్ వ్లాగ్స్. నా ఈ ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి అండ్ కుకింగ్ ఉంటుంది. మీకు కనుక నా ఛానల్ అండ్ నా వ్లాగ్స్ వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో చల్లగా ఉంది క్లైమేట్, అయితే రెయిన్ పడుతుంది. సో మా పిల్లల కోసం ఈరోజు నేను చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. మరి ప్రాసెస్ అందరికీ తెలిసిందే, నార్మల్గా అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో బిర్యానీ ప్రాసెస్ ఎలా చేస్తున్నాను నా స్టైల్. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. ఈ గ్యాప్లో ఈ చల్లడానికి బాగా హెడేక్ వచ్చేస్తుంది. సో టీ అయితే తాగుతున్నా అనమాట. వేగిన ఉల్లిపాయలు తీసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట, అవి వేయించుతున్నా. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. అక్కడక్కడ తెల్లగా ఉంది, ఇది కూడా కాస్త వేగిన తర్వాత ఆయిల్లో తీసేద్దాము. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది, బయటికి తీసాక ఇంకా రంగు వస్తాయి అన్నమాట ఉల్లిపాయలు. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసేసాను బయటికి. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాం, కారం వేసుకుంటున్నాము. ఇప్పుడు 3-4 సాల్ట్ వేసుకుంటున్నాం, సరిపడినంత చూసి మళ్ళీ వేసుకోవచ్చు కావాలి. బిర్యానీ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్, బిర్యానీ మసాలా అయితే వేసేస్తున్నాం. ధనియాల పొడి వేస్తున్నా, జీలకర్ర పొడి వేస్తున్నా, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, వచ్చి పెరిగేస్తున్నాను. నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేస్తున్నా. కొత్తిమీర పుదీనా వేస్తున్నా. ఆనియన్స్ వేయించిన ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని చికెన్కి మసాలాలు అన్నీ పట్టేలాగా కలుపుకుందాము. ఇవి వచ్చి కొన్ని బిర్యానీ సామాన్లు, ఆకు, చెక్క, లవంగం అవి అన్నమాట, యాలుకలు, లవంగాలు, అవి షాజీరా అవన్నమాట వేసేసాము. ఇప్పుడు వీటంతటిని కలిపేద్దాం, చికెన్కి మంచిగా పట్టేటట్లు కలుపుకుందాము. కొంచెం దూరం లెగ్ పీస్ నిమ్మరసం వేసుకుందాము. ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకుందాం. సో గంట అయితే మ్యారినేట్ చేసుకుందామండి. చికెన్ బిర్యానీ కోసం చికెన్ అయితే మ్యారినేట్ అవుతుంది. ఈ గ్యాప్లో మా చిలకలు, అదేనండి లవ్ బర్డ్స్ ఏం చేస్తున్నాయో చూసేద్దాం. హాయ్ రా, ఏం చేస్తున్నారు? ఆమ్ తిన్నారా? గింజలు తిన్నారా? హాయ్ చెప్పండి రా. అలెగ్జాండ్రియా, అలెక్స్ హాయ్ చెప్పండి అమ్మా. హాయ్ చెప్తారా? నిద్ర వస్తుందా? స్లీపీ మోడ్లో ఉన్నారా? సరే బజ్జోండి. మరి అయితే ప్రస్తుతానికి స్లీపింగ్ మోడ్లో ఉన్నాయన్నమాట. ఈ గిన్నెలో చికెన్ అయితే కుక్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే చికెన్ ఉడికించుకుందాము. ఇప్పటికైతే అరగంట పైనే మ్యారినేట్ అయిపోయింది. నెయ్యి అయితే సరిపోతుంది, ఆల్రెడీ ఆయిల్ అయితే వేసుకున్నాం కాబట్టి చికెన్ కుక్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకుందాము. వేసేసి చికెన్ కాస్త మ్యారినేట్ అయిన తర్వాత ఉడికించుకుంటున్నాను. పెట్టుకొని ఉడికించుకుందాం.
మార్నింగ్ నుంచి నేనేం తినలేదు, టైం వచ్చేసి 1 అలా అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే పులిహోర తినేస్తున్నా. చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చికెన్ ఉడుకుతుంటేనే మంచి ఫ్లేవర్తో కూడిన వాసన వస్తుంది. అలా కదిపిద్దాము. వాటర్ చాలా వచ్చాయి కదా, అసలు మాటలేదు. పక్కనైతే రైస్ కూడా ఉడికిచ్చేసుకుందాము. రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టేసామన్నమాట. సో ఈ వాటర్లోకి ఈ బిర్యానీ మసాలాలు అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, కొత్తిమీర పుదీనా ఆకులు అయితే వేసేస్తున్నా. నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఈ నిమ్మ బద్దలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేస్తున్నాను. ఈ నిమ్మ బద్దల్లో ఉన్న ఫ్లేవర్ మంచిగా దిగుతుంది, ఇంకా ఉన్న పులుపు ఇంకా బాగుంటుంది, యాడ్ అవుతుంది అనమాట ఆ వాటర్కి. నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసాను. నెక్స్ట్ ఒకసారి కలుపుతున్నాను. సరిపడినంత రాక్ సాల్ట్ అయితే వేస్తున్నా. ఒక ½ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇది. ఇంకా ఇక్కడ నీళ్లు తెరిలిపోయాయి అన్నమాట. సో ఇంకా రైస్ అయితే వేసేద్దాము. రైస్ వేసుకుంటున్నాము. రైస్ వేసేసుకున్నాము. గింజ విరిగిపోకుండా స్లోగా తిప్పుకోవాలన్నమాట. రైస్ ఉడికే లోపల పెరుగు చట్నీ అయితే చేసేద్దాం. పెరుగును వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. పెరుగు మొత్తం కొంచెం లూజ్ అయ్యేలా చేద్దాం. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నా. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నా. పెరుగు చట్నీలోకి కొన్ని వాటర్ అయితే వేస్తున్నా. పెరుగు చట్నీలోకి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నా. పెరుగు చట్నీ కలిపేస్తున్నా. 60-70% వరకు అయితే కుక్ అయిపోయింది రైస్. ఇప్పుడైతే చికెన్లో కలిపేద్దాము ఈ రైస్ని. దాంట్లో ఫైనల్లీ రైస్ అయితే వేసేసాము. ఇంకా పైన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చల్లుతున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర చల్లుతున్నాను. ఫైనల్లీ కాస్త నెయ్యి అయితే వేసుకుందాం. మూత పెట్టుకొని 20 నిమిషాలు అలా కుక్ చేసుకుందాము. ఈ వాటర్ రైస్లో నుంచి వచ్చిన వాటర్ అన్నమాట. ఇది కూడా ఇలా బిర్యానీ మీద అయితే పెట్టేసేసి మూత పెట్టేసుకుంటున్నా. అది ఎంతసేపు అయితే ఉడుకుతుందో అంతసేపు దీని నుంచి వేస్తే సరిపోతుంది. సిమ్లో కుక్ చేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ అలా కుక్కొని ఇంకొక 5 మినిట్స్ అలా మీడియం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ 20 to 25 మినిట్స్ వరకు అయితే బిర్యానీ చక్కగా ఉడికిందనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. గరిటెను వెనక్కి తిప్పి ఇలా లోపలికి గుచ్చి చూసినట్లయితే మెతుకు కూడా గరిటెకు అంటుకోకుండా తడి కూడా ఏమీ లేకుండా వచ్చింది నీట్ గా. చూసారు కదా, బిర్యానీ చాలా సింపుల్ గా ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది, చాలా బాగుంది.
బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. అన్ని సమపాలలో సరిపోయాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈ చల్లని క్లైమేట్ లో ఈ విధంగా అయితే బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఈ చల్లని క్లైమేట్ లో చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ వీలైనంత మట్టుకు స్వెటర్స్ ధరించండి. ఇంకా హాట్ వాటర్ తాగండి, లేదా కాచి వడగట్టిన నీళ్లు చల్లారిన తర్వాత తాగండి. ఇంకా పిల్లలకు కూడా తగిన కేర్ అయితే తీసుకోండి. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఇదన్నమాట. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. మీరు ఒక లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా నా వీడియోస్ అనేవి వెళ్తాయి అన్నమాట. సో వీలుంటే మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మీకు ఇష్టమైతేనే చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. టేక్ కేర్ ఆల్. బాయ్.